తెలంగాణలోని యావత్తు ప్రజానీకం హర్షించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. అన్ని రంగాలకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపొందించారని కొనియాడారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతులు, మహిళలు, యువత, వ్యవసాయం, గృహ నిర్మాణ, విద్యా, వైద్య రంగాలు ఇలా ఏ రంగాన్ని విమర్శించకుండా విస్మరించకుండా అందరికీ న్యాయం చేశారన్నారు. ఇంత మంచి బడ్జెట్ను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక అంకెల గారడి అంటూ విమర్శలు గుప్పించడం తగదని చెప్పారు. ఇప్పటికైనా అందరికీ మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. లేకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొడతారన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ అన్యాయం జరిగితే ఎంపీ పార్లమెంటు పరిధిలోని 4 ఎమ్మెల్యేలు గొంతు విప్పడం లేదని విమర్శించారు. దమ్ముంటే కేంద్రం నుంచి జిల్లాకు నిధులు తీసుకురావాలని ఎంపీ గూడెం నగేష్కి సవాలు విసిరారు. నిన్నటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ నాయకత్వంలో అన్నదాతలకు హర్షించే బడ్జెట్ అది. అదేవిధంగా సకల జనులకు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సకల జనులకు హర్షించే బడ్జెట్ తెలంగాణ బడ్జెట్. దాదాపు 2,91,159 కోట్ల బడ్జెట్, దాదాపు 3 లక్షల కోట్ల దగ్గరికి బడ్జెట్ పోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం ఎస్సీలను దృష్టి పెట్టుకొని 33,000 కోట్లు, అదేవిధంగా ఎస్టీలను దృష్టి పెట్టుకొని ఎస్టీ సంక్షేమ బడ్జెట్ 17,000 కోట్లు, అదేవిధంగా మైనార్టీలను దృష్టి పెట్టుకొని 3,000 కోట్లు, అదేవిధంగా బీసీలను దృష్టి పెట్టుకొని 9,200 కోట్లు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70% ఉన్న రైతాంగంని కాపాడాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి 72,000 కోట్లు ఈరోజు రైతాంగానికి కేటాయించడం జరిగిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి కానీ, షాదీ ముబారక్ కానీ, పెన్షన్స్కి కానీ ఏ బడ్జెట్లో అయితే ఏ వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ అందులో ఇన్క్లూడ్ చేసి ఈ యొక్క బడ్జెట్ తీయడం జరిగిందని చెప్పి సందర్భం మనం వేస్తూ ఉన్నాను. కాకపోతే నిన్న బీజేపీ నాయకులు రెంక కొడుతూ ఉన్నారు. మేము ఒక్కటి అడుగుతూ ఉన్నాం, మీ యొక్క కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సీసీఏ కానీ, కొత్త టెక్స్టైల్ పార్క్ కానీ, నవోదయ స్కూల్ కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కానీ, ఇవన్నిటికీ ఈ సంక్షేమంలో బీజేపీ ప్రభుత్వం కేటాయించండి. 8 మంది తెలంగాణలో సరి సమానం, కాంగ్రెస్కు సమానంగా ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపిన తెలంగాణకు ఈరోజు గుండు సున్నా, ఆ బండి సంజయ్ గుండు సున్నా పెట్టి ఒక మంత్రిగా ఉండి ఏదో రెంకలు కొట్టిన వ్యక్తి ఈరోజు చూస్తూ ఉంటే కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు కానీ మన జిల్లాకి ఏం సాధించిండు ఒకపారి ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న పార్లమెంటు ప్రజలకు తెలపాలని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో నిన్న బడ్జెట్ చూసినాక ఇంత పెద్ద బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్, ఎన్నడూ కూడా కన్ని విని ఎరగని బడ్జెట్, రైతుల సంక్షేమం కోసం, అదేవిధంగా సకల జనుల సంక్షేమం కోసం ఇచ్చిన బడ్జెట్ని వాళ్ళకి నచ్చుతలేదట. కనీసం మంచి పని చేస్తే, ఒక రాజశేఖర రెడ్డి గారు మంచి పని చేసిండు, ఆనాడు మేము వేరే పార్టీలు ఉంటే ఆరోగ్యశ్రీ మంచి అని చెప్పి ప్రజలకు చెప్పినాం, మేము ప్రాజెక్టులు మంచి అని చెప్పినాం, వేరే పార్టీలు ఉన్నా కనీసం మంచి పని చేసినోనికి ఇవాళ మంచిగా చేసినోనికి పనులని చెప్పాలని చెప్పి ఆ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నాం. మా యొక్క ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా ఆడేగంధర్ నాయకత్వంలో, అక్కడున్న నిర్మల్ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు గారి నాయకత్వంలో తప్పకుండా మేము అందరం కలిసి అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం, అవసరమైతే ధర్నాలు అక్కడ దిల్లు చేస్తాం. ఇవన్నీ సాధించే వరకు ఈ ఎంపీ గారిని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వదలమని చెప్పి, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎంపీ గారిని వదలమని చెప్పి, లేకుంటే కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కేవలం 7 మాసాలు అవుతున్నది, నెక్స్ట్ మార్చి బడ్జెట్లో చూస్తాం, ఆ తర్వాత ఇంకో బడ్జెట్లో చూసి తప్పకుండా పోరాటాల వల్లన్న ఈ యొక్క గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా టెక్స్టైల్ పార్కు, అదేవిధంగా సీసీఐ ఇవన్నీ సాధించుకోవడం జరుగుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో, ఈ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మన ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, అడేగంధర్ గారి నాయకత్వంలో, శ్రీహర్రావు గారి నాయకత్వంలో ఇదే లింక్ ఉంది కాబట్టి ఆర్మీ టు రైల్వే ఇలా నాయకత్వం